ఈరోజు మన ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా? ప్రస్తుతం నేనైతే అనంతపురం రైల్వే స్టేషన్లో ఉన్నాను. స్టేషన్ అయితే చాలా మారిపోయింది. ఎప్పుడో నవంబర్లో వచ్చినా నేను. చాలా డెవలప్ అయింది. కదిరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్దామనేసి ట్రైన్కి వెళ్దామని వచ్చాను. చూడండి, స్టేషన్ అంతా చాలా మారిపోయింది, చాలా డెవలప్ చేసినారు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు అలా చూస్తున్నట్టుగానే ట్రైన్ అయితే సౌండ్ వచ్చింది, అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసినారు. అనంతపురం నుంచి కదిరికి కేవలం 25 రూపాయలు మాత్రమే టికెట్. ట్రైన్ రానే వచ్చేసింది, కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది ట్రైన్ అయితే. ట్రైన్ అంతా ఫుల్ ఖాళీ ఉన్నింది, ఎక్కడ ఇరుక్కునే పనే లేదు. ఇంకా అంతలోనే కదిరికి అయితే చేరిపోయినాము. ఇదే ప్రధాన ముఖద్వారము. చూడండి, ప్రాంగణం అంతా అసలు దేదీప్యమానంగా నైట్ అయితే ఎట్లుంటుందో కానీ, గరుత్మంతుడు స్వామివారికి ఎదురుగా గరుత్మంతుడు అయితే ఉంటారు. భక్తులైతే ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వచ్చినారు. మన భారతదేశంలోనే కదిరి తేరు అంటే చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పెద్ద తేరు ఇది. ఆ తేరు కూడా చూద్దాం ఇప్పుడు. చూడండి, గుళ్ళో అయితే అలంకరణ, పూల అలంకరణ, నైట్ టైము ఇంకెలా ఉంటుందో, లైట్లు అన్నీ పడితేగిన అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, భలే డెకరేట్ చేస్తున్నారు. భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. టాయిలెట్స్ కూడా నీట్గా పెడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. గత 15 రోజులుగా అయితే ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయంట. ఫిబ్రవరి 27 నుంచి స్టార్ట్ అయినాయి. మార్చి 10వ తేదీ అంటే రేపు మంగళవారం తేరు అయితే ఇగ్గుతారు. రథోత్సవం తేరు అంటాం మేమైతే, మీరు రథోత్సవం అనేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. గుడి ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇవే స్నానపు గదులు, టాయిలెట్స్ ఇంకా ప్రత్యేకంగా సపరేట్గా కూడా ఏర్పాటు చేశారంట. అవి ఎక్కడున్నాయనేది చూపిస్తాను. ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలసిన గర్భగుడి. ఇప్పుడు మనం చూస్తున్నదే అమ్మవారు, స్వామివారు ఇద్దరు వెలిసింది. ఆ ఎదురుగా కనిపించేదే మనకి ప్రధాన గోపురము. ఇక్కడ కనిపిస్తున్న ఈ వేదిక మీద నిత్యము హరినామ స్మరణ అయితే జరుగుతూనే ఉంది. స్వామివారు ముందర ఉంటారు కదా, ఈ వెనుక వైపు భాగం ఇది, మూల విరాట్ వెనుక వైపు. ఇక్కడ కూడా మన వాళ్ళు దీపాలు వెలిగించి భక్తులు పూజించుకుంటుంటారు. ఇక్కడ నిత్యం హరినామ స్మరణ అయితే జరుగుతూనే ఉంది. అలంకరణ మాత్రం ఓ లెవెల్లో చేసేసినారు. అట్లే చూడండి ఎంత బాగుందో, అలంకరించినారంటే చాలా బాగా అలంకరణ చేసినారు. భక్తులకు కూడా వచ్చిన వాళ్ళకి టైంపాస్ కావాలనో, పొద్దుపోలేదనో అనే ఇది లేకుండా స్వామివారిని దర్శించుకుంటారు. కానీ అంతసేపు అని అలాగే కూర్చుంటారు కదా. ఇక్కడైతే ఏవో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న రూమ్స్ వచ్చేసి భక్తులకి రెంట్కి ఇవ్వడానికి అరేంజ్మెంట్స్ కూడా దేవాలయం వాళ్ళు చాలా బాగా చేసినారు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడైతే హరినామ స్మరణ జరుగుతూ ఉన్నింది. ఇది గరుడ వాహనం. రోజు 15 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం వాహనంపై స్వామివారిని అయితే ఊరేగిస్తారు. ఈ గరుడ వాహన సేవ అయితే అయిపోయింది, ఇక్కడ పెట్టినారు. భక్తులు చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సాయంత్రం 5:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు క్యూ లైన్లో నిలబడడానికి స్వామివారి వెనక భాగము. ఇక్కడ కూడా దీపాలు వెలిగించి స్వామివారికి నైవేద్యాన్ని అయితే నివేదించినారు. ఇక్కడ ఇదంతా గుడి ప్రాంగణము. గోశాల ఇది రథం దగ్గర పెడతారంట. ఇదేదో మొద్దు వాళ్ళు చెక్కుతూనే ఉన్నారు మేము వెళ్ళినప్పుడంతా. ఇక్కడ నాగలకట్ట, వినాయకుడి మండపము, ఇంకా మధ్యాహ్నం అయితే భోజనాలు కూడా పెడుతున్నారు. ఇక్కడ రుచికరమైన భోజనాలు. మనం ఎన్ని రకాల రెస్టారెంట్లో ఎంత రుచికరమైనది తిన్నా కూడా ఒక్కసారి దేవాలయంలో పెట్టే ఆ ఫుడ్ తింటేగిన చాలా మనశ్శాంతిగా, తృప్తిగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి షాపింగ్ కూడా ఒక ఎత్తు కదా. దేవాలయం ముందరే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడే వరుసగా షాపులు ఉన్నాయి. మనం ఏం కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. ఇదే అతి ప్రసిద్ధమైన కదిరి తేరు, కదిరి లక్ష్మీ నరసింహస్వామి తేరు. ఈ తాడు ఉంది, దీనిది ఎవరో బహుకరించినారంట దాన్ని.
ఇది స్వామివారి పుష్కరిణి కోనేరు, కొత్తగా నిర్మిస్తున్నట్టున్నారు. దీన్ని నీళ్ళతో నింపుతున్నారు, శానిటైజ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ వచ్చే భక్తులు వేచి ఉండడానికి, రెస్ట్ తీసుకోవడానికి స్నానపు గదులు, కోనేరు వెనకలే ఉంటుంది. ఇది పక్కన కళ్యాణ మండపం ఉంటుంది టీటీవీ వాళ్ళది. ఇక్కడే భోజనాలు ప్లస్ వసతి అన్నీ కూడా ఇక్కడే కల్పిస్తున్నారు. ఇది కూడా స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ కాకుండా బ్యాక్ సైడ్ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. అలా వస్తే గిన ఇది దగ్గర. చూడండి, ఇది పుష్కరిణి, దీని పక్కనే వసతి కూడా కల్పించినారు. వాటర్తో అయితే నింపుతున్నారు. చక్రస్నానం చేయాలి కదా స్వామివారికి, దానికోసము. ఇంకా నైట్ అయితే అయ్యింది. లైట్లు వేసింటే ఓ రేంజ్లో అయితే ఉన్నింది. నిజంగా దేవుడు ఇలకు దిగి వస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా ఉంది ఆ లైటింగ్స్లో అక్కడ. తప్పకుండా మన వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. నైట్ టైం ఆ దీపాల వెలుగులో, ఆ లైట్లు విద్యుత్ కాంతుల్లో స్వామివారి దేవాలయం అయితే దగదగా మెరిసిపోతూ ఉన్నింది. గోవింద గోవింద, ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆ గోవింద నామస్మరణ అయితే వినిపిస్తుంది. దేదీప్యమానంగా అయితే ఆ దివ్య వెలుగుల్లో చూస్తుంటే రెండు కన్నులు చాలడం లేదు. స్వామివారి ఇది మామూలు దర్శనం కోసం ఈ సైడ్ నిలబడతారు వాళ్ళు. భరతనాట్య ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ పెట్టారు. చిన్న పిల్లలే అయినా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే చాలా బాగా చేస్తున్నారు. అసలు ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు. ఇదంతా దేవాలయం బయట ప్రాంగణం ఇది.